ఉద్వేగం, అభిమానం కలగలిసిన సంతోషం. నంద్యాల జిల్లా ఎర్రగుంటలో వెల్లువెత్తిన ప్రజాదరణకు ఇది నిలువెత్తు నిదర్శనం. జననాయకుడికి వినతులు వినిపించింది కొందరైతే, జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పొందిన మేలును చెబుతూ ఉద్వేగానికి లోనైన వారు మరికొందరు. ఇది ఎర్రగుంట్ల ప్రజలతో సీఎం జగన్ మాటామంతిలో కనిపించిన అద్భుత సన్నివేశం. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం. జననేత జగన్ను చూసిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎర్రగుంట్ల వాసుల ఆనందానికి హద్దు లేకుండా పోయాయి. ఎన్నాళ్ల నుంచో చెప్పాలని మనసులోని మాటలన్నీ సీఎం జగన్ను చూశాక ఎక్కడలేని సంతోషంతో ఆయన ముందుంచారు. మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్. మేము దిస్ ఈస్ ద ట్రూత్ సార్. ముఖ్యమంత్రిని చూసి లబ్ధిదారుడు పట్టలేని సంతోషంతో జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. తన భార్య కూడా దివ్యాంగురాలని, వైఎస్ఆర్సీపీ పాలనలో తన కుటుంబానికి ఎలాంటి మేలు జరిగిందో వివరించాడు. సీఎం జగన్ వాయిస్ను ఇమిటేట్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం, రాజకీయాలు చేయం. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాం మిమ్మల్ని. సిద్ధం, సిద్ధం. జై జగనన్న. రాత్రంతా మేలుకొని సీఎం జగన్ చిత్రపటాన్ని గీసి అందరి ముందు ఆయనకు చూపెట్టాడు. ఈ రాత్రి అంతా మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలోచన చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు. ముఖాముఖి అయిపోయాక దివ్యాంగ జంటతో మాట్లాడారు సీఎం జగన్. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము గీసిన చిత్రాన్ని సీఎం జగన్ కు అందించింది ఆ జంట. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. తనకు అన్నలేని లోటును జగన్ తీర్చారంటూ తాను పొందిన లబ్ధిని వివరిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోయింది ఓ మహిళ. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొడుతాను, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తయిపోయిందన్నా. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా విజేంద్ర అన్న అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎర్రగుంట్ల గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు ఈ రోజు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న సీఎం జగన్ కు బహుకరించేందుకు ఎర్రగుంట్లకు నాగలిని తీసుకొచ్చాడు ఓ అభిమాని. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో రైతులకు ఎలాంటి మేలు జరిగిందో వివరిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. మీరిచ్చారు, చాలా సంతోషం ఉందన్నా. రైతు అంటే మన పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా. బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థతగా చూసే టైంలో మన రాజశేఖర్ అన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతును గౌరవించండి అని పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదోడు వాదోడుగా ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్న. మళ్ళీ మీరు కూడా అదే కోవాలో నడుస్తున్నారు, అంతకు మించి చేస్తున్నారన్నా. సీఎం జగన్ తో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఫోటో దిగుతామంటూ ఆప్యాయంగా అడిగారు ఎర్రగుంట్ల గ్రామస్తులు. వారి అభిమానాన్ని కాదనలేకపోయారు సీఎం జగన్. మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంతకుముందు కూడా ఇంకో పిల్లడు కూడా ఉన్నాడు, ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. అన్నిచ్చాడు మనకు, అన్నిచ్చాడు, అన్నచ్చాడు.
ఈ ప్రభుత్వం వల్ల తమకు ఎంతో మేలు జరిగిందంటూ చెబుతున్న లబ్ధిదారుల సంతోషాల నడుమ సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎంతో సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు.